దేవస్థానం అంటే రాజకీయ కోణము వ్యాపార కోణం కాకుండా స్వామివారి భక్తుల కోణంలో స్వామివారి పవిత్రత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్న అనేక రకాల ఏదైతే శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే గత దశాబ్దాల కాలం నుండి శతాబ్దాల కాలం నుండి ఉత్తర ద్వార దర్శనం అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. దాన్ని మార్చి వీళ్ళ పబ్లిసిటీ కోసమో వీళ్ళ వ్యాపారం కోసమో 10 రోజులు చేయడం అనేది కరెక్ట్ కాదని, ఇది ఆగమ శాస్త్ర విరుద్ధమని చెప్పి ఎంతో మంది చెప్పినా దీన్ని అలాగే కొనసాగించడము, ఇది ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న చాలా తీవ్రమైన నిర్ణయము. ఇలాంటి వాటన్నింటిపైన కూడా సమీక్షించి ఇప్పటికైనా టీటీడీ విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోలుకోవాలని, వాళ్ళకి బీసీవై పార్టీ తరఫున తక్షణ అవసరార్థం ఇప్పటికీ కొంతవరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎవరైతే ఈ సంఘటన ద్వారా చనిపోయారో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము టీటీడీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను వైఎస్ఆర్సీపీ నుంచి గీతా యాదవ్ వైఎస్ఆర్సీపీ గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు, అది చాలా తప్పు. ఎప్పటి నుంచో వస్తా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, లైన్ లో పంపిస్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు సరిగా 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది ఎవరు తీసుకొచ్చారన్నా? మీ పార్టీ కదా? మా పార్టీ తీసుకొని వచ్చినా దాని గురించి మాట్లాడండి. మా పార్టీ గురించి అయితే చాలా మంది ఏమన్నా చనిపోయినారా? లేదు కదా, మా పార్టీ వాళ్ళు చనిపోలేదు, మా పార్టీ వాళ్ళు చనిపోలేదు. ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగుందని మాట్లాడాలా. చైర్మన్ గా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళంతా సరిగా లేడు. చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చి మీరు మాకు తెలుసు, కానీ యాజమాన్యము పాలక మండలి ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే